తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తన ప్రజలు ఆయనతో ఆత్మీయ అనుబంధం కలిగి ఉన్నప్పుడు వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించదనని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. నీవు దేవుణ్ణి హృదయములోనికి ఆహ్వానించి ఆయనను ప్రేమిస్తూ యథార్థ హృదయముతో నడుచుకున్నప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, బలిపీఠమోనే కల్వరి కొండమీద గొర్రెపిల్లకు చిహ్నమైన యేసయ్య శిలువ బలియాగము ద్వారా శాపాన్ని పాపాన్ని తొలగించి సమస్త మానవాళిని ఆశీర్వదించడానికి పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చాడు. అలా దిగివచ్చిన యేసునందు నీవు విశ్వాసం ఉంచితే ఆయన నీ శాపాన్ని పాపాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 5:30 స్తోత్ర గీతాలాపన అనే సిరీస్తో 1000 స్తోత్రముల నుండి ప్రతివారం ఒక స్తోత్రగీతాన్ని మీ ముందుంచబోతున్నాం. మీరందరూ ఈ స్తోత్రగీతాలను విని దేవుని దీవెనలు పొందుకోవలసినదిగా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.